అయితే రవితేజ బండి సంజయ్ బీజేపీ తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులతో సహా కూల్చివేస్తాం, బీజేపీ ఆఫీస్ మీద దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది బండి సంజయ్. క్రమశిక్షణ గల పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ లాగా ప్రతిదాడులు కానీ వ్యక్తులను అటాక్ చేయడం కానీ అలాంటి సంస్కృతి మాకు లేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ చర్యలు మాత్రం మమ్మల్ని బాధ వేశాయి. బీజేపీ పార్టీ కార్యాలయం అంటే మా హృదయం లాంటిది, మా తల్లి లాంటిది. ఇన్నేళ్ల పాటు మాకు క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ, ఎన్నో అవకాశాలు కనిపించింది. ఎంతో స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం మాత్రం సీరియస్గా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి బండి సంజయ్ నుంచి అభిప్రాయాన్ని వ్యక్తమైంది. తన వీడియో కూడా ప్రస్తుతం రిలీజ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేము తలుచుకుంటే అంటే బీజేపీ కార్యాలయం సభ్యులు మేము తలుచుకుంటే, బీజేపీ మంత్రులుగా మేము తలుచుకుంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ కార్యాలయం ఉంటుందా, దాని పూకటి వేళ్లతో మేము తీసేయగలము అనే ఒక డైలాగ్ ని బండి సంజయ్ వదిలినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ కార్యాలయం వద్ద ఇంకా నాయకులు ఒకరొకరుగా చేరుకుంటున్న కొద్దీ ఇక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ గా మారిపోయింది. సిచ్యువేషన్ చేతిలో లేకుండా పోయింది. పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులందరూ కూడా సమీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కార్యాలయం పైన బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మేము తలుచుకుంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే ఉండదు. మేము సహనంగా ఉన్నాము, క్రమశిక్షణ గల పార్టీ, మాకు పార్టీ నేర్పించినటువంటి శిక్షణలోనే ఉన్నాము. మేము ఆ హద్దు దాటి ముందుకు వెళ్లి ఈ దాడులు పూనుకునేటువంటి సంస్కృతి మాది కాదు అంటూ కూడా బండి సంజయ్ ఈ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోను కూడా జీ తెలుగు స్క్రీన్ పైన ప్రత్యక్షంగా బండి సంజయ్ మాట్లాడినటువంటి వీడియోను విన్నాము. వివిధ స్టేట్మెంట్స్ బీజేపీ నాయకుల నుంచి కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో సమావేశం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి దాడులు జరగకుండా ఈ రకంగా వేరే పార్టీ నాయకులు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి ఏర్పాటు చేయడం కానీ, పోలీస్ అదనపు బలగాలు ఏర్పాటు చేయడం కానీ, అదనపు భద్రత ఏర్పాటు చేయాలి, దాడి చేసినటువంటి కార్యకర్తల పైన తీవ్ర చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా బీజేపీ నాయకుల యొక్క సమావేశం సాగుతా ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత వీళ్ళంతా కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కార్యాలయం ద్వారా యువకులు, బీజేవైఎం కార్యకర్తలు, బీజేపీ అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ బండి సంజయ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. మేము అనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు ఉండనే ఉండదని. నిజంగానే మీరు ప్రతి చర్యలకు ఏమైనా సిద్ధమవుతున్నారా? పార్టీ అధినాయకత్వం డిసైడ్ ఫైనల్ పిలుపు కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. వాళ్ళు ఒక్క మాట చెప్పితే మాత్రం డెఫినెట్లీ బండి సంజయ్ చెప్పినటువంటి ఏదేందో అది నిజమవుతుంది. ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, పక్కకు చాపర్ కట్టించుకుంటుండు కదా, ఏడా మరి చిన్న ఇన్స్టిట్యూట్లో ఒక చాపర్ ఎక్కి పోవాల్సి వస్తుంది. ఆయన చెప్తారా ఆ చాప దాకా పోవాలంటే కూడా రోడ్డు మీద పోవాలి. రోడ్లలో తిరిగిపోతారా వీళ్ళు, ట్రైన్లలో పోతారు, ట్రైన్లను కూడా అడ్డుకుంటాను చెప్తారు. అట్లాంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో. సంజయ్ అని చెప్పినట్టు వానర మూకలాగా ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ మేము మట్టు పెట్టబడతాం. ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ రోడ్డు మీద తిరిగాడు చెప్తారు, ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ తిరిగాడు. ఇలా యూత్ ఇమ్మీడియట్లీ ప్రభుత్వము తర్వాత మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాడిని సస్పెండ్ చేయాలి. ఒకవేళ మీకు బాధ్యత లేకపోతే, మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మేము డీజీపీ గారిని కోరుతా ఉన్నాం, మహేష్ కుమార్ రెడ్డి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఆయనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయించింది, వాళ్ళే దీన్ని ప్లాన్ చేయించింది. దళితుల మీద, బీసీల మీద మీ దాడులు. ఎవరు బీసీ సంఘం ఆనంద్ గారు బీసీ కాదు, బీసీ మోర్చా నాయకుడు కాదు, మా ఇంకొక ఎస్సీ మోర్చా దళిత మోర్చా నాయకుడు మీద దాడులు చేయలే అంటే దళితులను బీసీలను దాడులు చేయడం మీ కాంగ్రెస్ పార్టీ పని. గుండాయిజం నేర్పిస్తున్నారు మీ కార్యకర్తలకు. ఇదే కదా మీరు నేర్పించేది, మీ సంస్కృతి ఇదే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే హింసించడం ప్రజలను, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతిపక్షాల పైన దాడులు చేయడమా? మేము ముమ్మాటి ఖండిస్తా ఉన్నాం. ఈటిక జవాబ్ పత్తర్తే దేంగే, బిల్కుల్ దేంగే. హైదరాబాద్ పోలీసులు 30 మంది దాడికి పాల్పడడానికి వచ్చారు. వాళ్ళు మా అదుపులోనే ఉన్నారు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. రాళ్లు విసిరినటువంటి మాట వాస్తవమే అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, అదుపులో ఉన్నారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? పోలీసుల సాక్ష్యంగా రాడి దాడులు జరుగుతూ ఉంటే ఏం చేసిర్రు అంటున్నా విజువల్ గా కనబడుతున్నాయి కదా. బారికేడ్లు దాటి వస్తారా ఇక్కడికి? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదా, ఎస్బీ ఫెయిల్యూర్ లేదా దీంట్లో? అంటే మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు పార్టీ ఆఫీస్ ఉంటారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ లా. ఇది కాక పార్టీ కార్యకర్తగా ప్రజలు ఉంటారు దీంట్లో. ప్రజల పైన దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఇది కేవలం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ పైన జరిగిన దాడి కాదు, బడుగుల యొక్క ఆశ జ్యోతిగా ఉన్నటువంటి, బడుగులకు అండగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు డెఫినెట్లీ దీనికి వ్యతిరేకంగా ఈరోజు స్పందిస్తా ఉన్నారు. సంజయ్ అన్న అయితే విషయం చెప్పిండో ఒక్క మాట, ఇది ఇప్పుడు అదే పార్టీ అధినాయకత్వంతో మా యువమోర్చా మాట్లాడుతూ ఉంది. పార్టీ అధినాయకత్వం కూడా చెప్తా
ఉన్నారు. మనం శాంతియుతంగా, మనం సమాజబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ చూపినటువంటి మార్గంలో ఒక కంప్లైంట్ చేద్దామని చెప్పి డీజీపీ గారితో మిగతా వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆదేశాల కోసం మేము వెయిట్ చేస్తాను. డెఫినెట్లీ యువమోర్చా నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అంటే కొంచెం ఎక్కువ ఆవేశం ఉంటుంది. మేము యూత్ కాబట్టి వాళ్ళకు కూడా ఏ విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏ భాషలో అయితే అర్థం చేసుకుంటారో ఆ భాషలో జవాబు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. నువ్వు ఇంతసేపు వచ్చినావు కదా, మా యువమోర్చా నాయకులు వచ్చినావు, నీ కార్యకర్తలు వస్తారా, 100 మంది వస్తారా, అధికారంలో ఉండరు కదా, బరాబర్ చెప్తావు. రేవంత్ రెడ్డి నువ్వు చూస్తున్నావు, ఈ ఛానల్ నువ్వు చూస్తున్నావు, మహేష్ కుమార్ గౌడ్ పంపి, నువ్వు ఎంతమంది గుండాలు పంపిస్తావు పంపి, ఇండే ఉంటాం. వాళ్ళు నీ కార్యకర్తలు కాదు, నీ గుండాలు. మేము పోలీసులకు రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా మీరు ఇంతకుముందు ఎట్లా ప్రేక్షక పాత్ర వహించారో గట్నే వహించారు. ప్రేక్షక పాత్ర 15 నిమిషాలు దమ్ముంటే రమ్మని చెప్తున్నా. వీళ్ళు ఒక్క ఒంట్లో పాడదు, రక్తం అయితే రండి, మేము చెప్తాం, ఛాలెంజ్ చూస్తాం. ఇప్పుడు గాంధీ భవన్ ముట్టడికి వెళ్తారా? మేము చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చెప్తాం, రమ్మని చెప్తున్నాం. మేము మేము ఇక్కడి నుంచి మీకు స్వాగతం చెప్తా ఉన్నాం. మీరు రండి, మీరు ఏం చేయగలుగుతారు మేము చూపిస్తాం. ఇప్పుడు ఉండడానికి అసలు అప్పుడు వచ్చి దాడులు చేస్తారా? ఇది పిరికి పంద తెరే కాదు, కోడిగుడుట. నువ్వు నిరసన తెలపాలంటే నీ ఆఫీస్ ముందు తెలుపు. ప్రెస్ మీట్ ఉన్నాయి, సభలు ఉన్నాయి, ఇంకో ప్లేస్లు ఉన్నాయి. నువ్వు అన్నావు కదా 5 ప్లేస్లలో మాత్రం నిరసన తెలపాలి అని చెప్పేసి. ఇందిరాబాద్ కార్డు తెలుపు. ఎవరదన్నారు నిన్ను? పార్టీ కార్యాలయం మీద వస్తావా? మేము వస్తుంది అట్టుకుంటుందా నీ గాంధీ భవన్ చూస్తావు. అది డెఫినెట్ చూస్తావు, చెప్తున్నా కదా. అది గాంధీ భవన్ కాదు, గూండాల భవన్. కాంగ్రెస్ పార్టీ భవన్ కాదు, గూండాలకు అడ్డగా ఉంది. న్యూస్ వాచ్ చేస్తున్నా. ఇప్పుడే నేను శబరిమలకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ గుండెలు అటాక్ చేసినారు అని న్యూస్లో వస్తుంది. నేను మా పార్టీ కార్యాలయంలో ఫోన్ చేస్తే మా కార్యకర్తలు అధికారులు అంటున్నారు, కాంగ్రెస్ గుండెలు సడన్ గా కట్టలతోని, రాళ్లతోని, రాళ్లతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమంది కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నాం. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, అసలు ఎక్కడుంది మీ ల్యాండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా, హోమ్ మినిస్టరీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా, అసలు మెయింటైన్ అవుతుందా? అసలు ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. అది మీ కార్యకర్తలకి మీరు నేర్పియలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేము అనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వస్తున్నాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి. ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. నిరసనం చేయాలంటే అది దానికి ఒక పద్ధతి ఉంది, మీకైతే తెలుసు. కానీ మీ కార్యకర్తలకి, మీ గుండెలకి తెలియదు అనుకుంటా. గుండాయిజం చేయొద్దు. గుండాయిజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి ఆ భాష కూడా మాకు వస్తుంది. పరిస్థితి తీసుకొని రాకండి, అర్థమైందా? యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ, రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ. రేవంత్ రెడ్డి గారు యాద పెట్టుకోండి, క్షమ